హలో అండి, అందరికీ నమస్తే. వరలక్ష్మి పూజ రోజు కొన్ని రకాల ప్రసాదాలు చేశాను. దాంట్లో ఒక 2 అయితే పెరుగు వడలు, ఇంకా అల్లం వడలు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మినుములు ఒక 2 గ్లాసులు నానబెట్టుకోవాలి, ఒక 5-6 గంటలు. దాంట్లోనే ఒక 2 స్పూన్లు బియ్యాన్ని కూడా వేసి నానబెట్టాలి. తర్వాత 5-6 గంటల తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా సోడా వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పల్లి చట్టి మజ్జిగని చేసుకోవాలండి ఫస్ట్, ఎందుకంటే కొంచెం వాటిని నానబెట్టడానికి. అంటే కొద్దిగా పెరుగు, కొద్దిగా ఉప్పు, కొన్ని వాటర్ వేసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా వడల్ని వేసుకొని మంచిగా కాల్చిన తర్వాత 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందాక పల్చటి మజ్జిగను చేసుకున్నాం కదా, అంటే కొంచెం పెరుగు, ఉప్పు వేసి దాంట్లో వేయాలి. అవి ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేద్దాం. తర్వాత అల్లం వడలు చూద్దాము. కొద్దిగా అల్లం తురుము, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలిపి ఈ విధంగా వడల్ని వేయాలి. ఇవి కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా బాగా కాల్చుకొని పక్కకు తీసుకోవడమే. మళ్ళీ పెరుగు వడల కోసం మనము ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా, వాటి కోసం పెరుగుని బాగా మజ్జిగలాగా వాటర్ పోసేసి కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసి బాగా మజ్జిగలా కలుపుకోవాలి. ఇందాక మనం నానబెట్టుకున్న వడల్ని కొంచెం వాటర్ పిండేసి దాంట్లోకి తీసుకొని ఈ మజ్జిగని దానిపైన వేసేయడమే. కావాలంటే పోపు కూడా వేసుకోవచ్చు. అంతే అండి. పెరుగు వడలు ఇంకా అల్లం వడలు చాలా ఈజీగా, ఫాస్ట్గా అయిపోతాయి. వరలక్ష్మి పూజకి అయినా ఇంకా ఏ పూజకి అయినా మంచిగా ప్రసాదంగా పెట్టుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.